హాయ్ నేను సతీష్. నామినేషన్లు స్టార్ట్ అయినాయి కదా, రచ్చ జరుగుతూ ఉంది. మరి కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారా, క్లారిటీ మిస్ అవుతున్నారా, కంటెస్టెంట్లు పాయింట్స్ ఏం పెడుతున్నారు అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి కదా. ప్రోమో వైజ్ మాట్లాడుకుందాం. మీకేమనిపించింది ఫస్ట్ ప్రోమో చూస్తే ఒక కామెంట్ పెట్టండి. మెయిన్ ఏంటంటే తనూజ వర్సెస్ అండ్ ఇమాన్యుయల్. ఆ ఏడుపులు ఏంటో, నామినేషన్లో ఏడుపులు ఈ సీజన్లో ఇది ఒక ట్రెండ్ లాగా ఉంది. మన డీమోన్ పెట్టాడు, ఆ తర్వాత ఇమాన్యుయల్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిపి రక్తి కట్టిస్తున్నారు. సీన్ని రసవత్రంగా రక్తి కట్టించే కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు. మరి ఏడుపుల మీద కావచ్చు, ఆ నామినేషన్ ప్రక్రియ మీద మీకేమనిపించిందో ఫస్ట్ కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. అయితే రీతూ చౌదరి ఏంటి, సంజనాన్ని చేస్తా, నేను గిల్లాను, నన్ను గిల్లితే నేను 100 సార్లు గిల్లుతాను, ఇట్లా అంటే గిల్లితే గిల్లించుకోవాలి కానీ అని మాదిరిగా ఆవిడకి పాయింట్ చెబితే సంజన పర్ఫెక్ట్గా చెబుతూ ఉంది కదా. మీకు నాకు ఈ గేమ్ ఒక ముందు పరిచయం ఉందా, ఏమైనా దుష్మణం ఉందా, వంశవృక్షం దుష్మణం ఏమైనా ఉందా అంటే, ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా, పొలంగట్టు పంచాయతీలు ఉన్నాయా, ఇంటి గోడ పంచాయతీలు ఉన్నాయా, అసలు నీకు నాకు ఏం సంబంధం, ఏం పరిచయం, ఏదైనా ఉందంటే హౌస్లోకి వచ్చా గొడవలు పడేది అంతే కదా. అంటే మనం ఏమైనా ఫ్యాక్షనిస్టులమా, నువ్వు ఒక ఇంద్రసేనారెడ్డి నేను ఒక సమరసింహారెడ్డి ఈ టైపు కాదు కదా. ఈ హౌస్లోకి వచ్చేదే కదా ప్రతిదీ పాయింట్, అంతే కదా. ఎందుకు ఇట్లా అని లెక్క అక్కడ సంజన కూడా చెబుతూ ఉంది. అయితే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, సంజనాకే ప్రతిసారి మొదలుపెట్టింది ఈవిడ రీతూ చౌదరి. అది కూడా ఎందుకు ఇప్పటికీ 4 సార్లు నామినేషన్ చేసింది. ఎప్పటి నుంచి ఆవిడ గేమ్ అట్లాంటిది, ఆవిడ సేఫ్ ఉండాలి, తన స్ట్రెంగ్త్ని నమ్ముకోకుండా లూప్ లైన్స్ వెతుక్కుంటూ వీక్ కంటెస్టెంట్లు ఎవరున్నారో చూసుకొని నామినేషన్ చేయాలి. అందులో ఆ సేఫ్ గేమ్లో భాగంగానే సంజన ఎప్పుడైతే బాటమ్ 2లో పెట్టారో, ఓహో ఇక ఈవిడ వీక్లో ఉంది, ఈ వారం కదా వచ్చే వారం వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు పికప్ అయ్యి పైకి వచ్చేదానికి చాలా టైం పట్టేలాగా ఉంది. నాకు అప్పటి నుంచి ఆవిడని మొదలుపెట్టింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇంతవరకు సుమన్ శెట్టిని ఎప్పుడైనా చూసిందా లేదు కదా. ఇప్పుడు సుమన్ శెట్టిని ఇంతవరకు వీకెండ్లో వచ్చి ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఫస్ట్ టైం అతను బాటంలో ఉండే ఇవన్నీ ఉండడంతో ఇప్పుడు సంజన ప్లస్ సుమన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలు మనకి. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుయల్తో గొడవలు ఉన్నా, పంచాయతీలు ఉన్నా ఇమాన్యుయల్ జోలికి పోదు. వీక్ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటే తనకు ప్రొటెక్షన్, తను సేఫ్ అవ్వాలంటే నాకంటే తక్కువ ఓటింగ్ ఉంది. ఎందుకంటే ఆవిడ గేమ్ బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, అంత ఆడియన్స్ కంఫర్ట్గా ఫీల్ అవుతారని తెలియదు. ఆవిడకి కంఫర్ట్గా ఫీల్ అవ్వరనే విషయం ఆవిడకి తెలుసు. బ్యాడ్ అయిపోయింది కనుక ఎలాగో వాళ్ళకి ఇమ్యూనిటీ రావాలి. ఇంతకుముందు భరణి సుమన్ శెట్టి డిస్కషన్లో భరణి కూడా అదే అంటాడు, ఎలాగో వాళ్ళ తప్పించుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది, ఏమనంటే ఇది నా గేమ్ అంటుంది. ఎందుకంటే ఆవిడ ఎట్లాగైనా ఇమ్యూనిటీ రావాలని, ఇమ్యూనిటీతో సేఫ్ జోన్లో వెళ్ళిపోవాలి, ఎట్లా తప్పించుకుంటుంది తప్ప తన స్ట్రెంత్ తను నమ్ముకుంది. ఫిజికల్ టాస్క్లు ఆడుతుంది, బాగా ఆడుతుంది కావచ్చు, కానీ ఎట్లా అందులో భాగంగా ఇక్కడ సంజనాకు అర్థం కావట్లే. నాకేమైనా గొడవలు ఉన్నాయా, పంచాయతీలు ఉన్నాయా, హౌస్లో రాకముందు పగా ప్రతీకారాలు ఉన్నాయంటే అవి ఏమీ లేవు. ఆవిడకి ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ని చేయదు. ఇప్పుడు రీతు తనూజ ఫ్రెండ్ స్ట్రాంగ్, భరణి కూడా అవుట్ అయిపోయి రీఎంట్రీ వచ్చిన తర్వాత పర్వాలేదు ఉన్నాడు, ఇంతవరకు సేఫ్ జోన్లో ఉంటా ఉన్నాడు. డీమోన్ ఫ్రెండ్, కళ్యాణ్ పర్వాలేదు అన్నట్టు ఉంది. టాప్ 5లో వాళ్ళందరూ పెట్టారు. టాప్ 5లో పెట్టిన పేర్లు, తక్కువగా పెట్టిన పేర్లు, బాటమ్ 2లో ఉండవు. ఇవన్నీ లెక్కలేసుకుని ఆవిడ గేమ్ అయితే ఆవిడ ఆడుతూ ఉంది అంతే. ఇంకా ఈవిడైతే ఇంక పులి స్టెప్ ఎప్పటికైనా పెడదామని సంజన ఫిక్స్ అయిపోయింది. ఇంకా కొత్త పాయింట్లు ఏమని చెప్పంటే ఏం చెప్పొద్ది, కొత్త పాయింట్లు పాత పాయింట్లు అసలు పాయింట్లే లేవు. కేవలం తను అక్కడ హౌస్లో సర్వైవ్ కావాలంటే ఎవరు వీక్గా ఉంటే వాళ్ళని పెట్టుకుందామని చెప్పుకుంటూ వచ్చింది. నేను ఏమైనా ఫిజికల్ అయ్యాను, గేమ్ గురించి కూడా నేను మాట్లాడాను అంటే ఆవిడే గేమ్ గురించే మాట్లాడింది. హౌస్లో అడుగుపెట్టాక ప్రతిదీ గేమే, ఆవిడేం పర్సనల్ తేలే. ఇంకా ఆవిడ లైఫ్లో జరిగినవన్నీ పర్సనల్, ఫ్యామిలీ అన్నీ తెచ్చి ఏదో మనం డ్రిల్లింగ్ చేశారు తప్ప ఆవిడ హౌస్ దాటి ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆవిడైతే క్లారిటీతో ఉంది. అయితే ఇక్కడ రీతు చౌదరికి ఏంటంటే పాయింట్ లేనప్పుడు ఇట్లా గట్టిగా అరిచేసి, ఇప్పుడు ఆవిడ మామూలుగా కూల్గానే చెబుతుంది కదా, ఈవిడ ఎంత గట్టిగా అరిచేసి ఎందుకు చెప్పాలి రీతు చౌదరి? పాయింట్ లేనప్పుడు ఎవరుపులు కేకలు వస్తాయి. కొత్త పాయింట్లు చెప్పంటే ఏమో చెప్పుద్ది, ఇంకా ఉంటే కదా చెప్పడానికైనా. అయితే సంజన కూడా వదలలేదంటే సంజన కూడా రీతు చౌదరి అని తన వంతు వచ్చినప్పుడు నామినేషన్ అయితే ఆవిడ కూడా చేసింది. అట్లాగే రెండో నామినేషన్ చూసుకుంటే తనూజ ఇమాన్యుయల్ ఏం చెబుతుంది, నాకేమైనా బాధ అనిపిస్తే మైండ్లో తిరిగితే షేర్ చేసుకోవాలనిపిస్తే చెప్పుకోవాలంటే నువ్వే కదా నా ఫ్రెండ్, వాడే కదా నా ఫ్రెండ్ అని చెప్పేసి ఆవిడ ఆడవడం. ఇమాన్యుయల్ వచ్చేసి నువ్వెంత ట్రూగా ఉన్నావో నీ విషయంలో నేను, నా విషయంలో నువ్వెంత ట్రూగా ఉన్నావో నేను నీ విషయంలో అట్లాగే ఉన్నా, నువ్వే నా ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకోలే, నువ్వు నా ఫ్రెండే కాదని చెప్పేసో, నువ్వేమైనా అంటే నేను కోలుకోవడానికి, తేరుకోవడానికి, మళ్ళీ హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, మనకు గొడవ వద్దేనే చెప్పానంట. వీళ్ళు ఒక విన్నర్ మెటీరియల్, ఒక రన్నర్ మెటీరియల్, వీళ్ళేమో టాప్ 2 కంటెస్టెంట్లు. ఎప్పుడైనా ఎక్కడైనా నామినేషన్లో నీ మైనస్లు ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నువ్వు ఎక్కడ తప్పు చేసావు, ఇవి కదా చెప్పాలి. బిగ్ బాస్ హౌస్లో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ఫ్రెండ్, మన ఇద్దరం చాలా మేరా దోస్తులు, ఇవా ఎందుకు ఇవన్నీ అవసరమా? వీళ్ళేమో విన్నర్ రన్నర్ మెటీరియల్సా? ఇద్దరు సరిపోయారు, గంటకి తగ్గ బొంతనడికి ఇద్దరు తనకు ఒకరికి మించిన ఒకరు. అయితే ఇక్కడ ఎవరి గేమ్ ఎట్లా ఉంది కూడా ఇది బాగా హ్యూమన్ సైకాలజీ తెలిసిన వాళ్ళకి,
సైకాలజీ చదివిన వాళ్ళకి నాలాంటి వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇక్కడ లోతైన విశ్లేషణ ఉంటుంది, డెప్త్గా. నేను ఊరికి పైపైన చెప్పాను, చాలా డెప్త్ లోతుగానే విశ్లేషణ చేస్తా. చెప్పే కదా, సైకాలజీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివన్నీ కూడా. ఎందుకనేది కూడా చెబుతా. ఇప్పుడు తనుజ్ ఏంటి, ఎప్పటికీ నువ్వు నా ఫ్రెండ్ అన్నీ చెప్పి లాస్ట్లో ఏంటి డీమన్ పవన్కి నామినేషన్ అని చెప్తా ఉంటే, మరి ఇక్కడ ఉపోద్ఘాతం ఎందుకు, ఏడుపు ఎందుకు, ఇంట్రడక్షన్ ఎందుకు, అసలు ఇది నామినేషనేనా? ఫ్రెండ్షిప్ బాండ్లు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మాదిరిగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఫ్రెండ్షిప్ డే ఏమైనా సెలబ్రేట్ చేసేదా బిగ్ బాస్? ఈరోజు ఏమైనా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అయినా కాదు కదా. ఇద్దరిది ఫేక్ ఎమోషన్, ఫేక్ రిలేషన్ ఇక్కడ. ఎందుకంటే జనరల్గా ఆవిడ గేమ్ ఎట్లా ఉందో మీరు గమనించారా? ఆవిడకి ఎప్పుడు పక్కన ఎవరైనా తోడుగా ఉండాలి. ఆ ఎమోషన్ క్యారీ చేయడానికైనా ఒక షోల్డర్ షేర్ చేసుకునేదానికి ఒకరు ఉండాలి. తనకు ఒంటరిగా అనిపిస్తే ఇలా ఎమోషనల్ డైలాగ్స్. ఇప్పుడు మీరు గమనిస్తే బర్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మాధురి, బర్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక మాధురి, అంతకుముందు ఒక కళ్యాణ్, ఇట్లా ఎవరో ఒకరు ఆవిడకి ఉంటూనే ఉండేవారు. ఇప్పుడు మాధురి కూడా వెళ్ళిపోయిన తర్వాత మీరు గుర్తుందా లేదా, అప్పుడు ఎమ్మెన్యాల దగ్గరికి పోయి ఎట్లాగే ఎమోషనల్ డైలాగ్స్, సరే నీకు ఒక మంచి గొడవ ఏంటి, పంచాయతీ ఏంటి, అదేంటి ఇదేంటంటే ఎమ్మెన్యాలు కూడా సేమ్ డైలాగ్స్ కొట్టి, సరే నువ్వు నాకు ఫ్రెండ్, మన ఇద్దరు ఎంత కామెడీ చేసావు, ఎన్ని స్కిట్లు చేసాం, ఎంత ఫన్ క్రియేట్ చేసాం, ఇట్లా వాస్తవానికి వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కదా. ఒకరి కోసం ఒకరు ఏమైనా త్యాగాలు చేసుకున్నారా, లేకపోతే మనం ఫన్ స్కిట్స్ ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తారు. దాని గురించి కూడా బర్నీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది చాలా గేమ్ ఆడేస్తున్నారు. మన రిలేషన్ని మన బాండ్ మీద గేమ్లు ఆడేసి, జోకులు ఆడేసి, కంటెంట్ క్రియేట్ చేసుకుని మనమే చొరవిచ్చాం, చనివిచ్చాం, ఇట్లా మాట్లాడుకుని దాని గురించి కూడా మాట్లాడి బాధపడ్డారు. అది కూడా వద్దన్నట్టుగానే నెగిటివ్ వైపు వచ్చింది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఒక ఎఫెక్షను అదేం చూడలేదు కదా. ఆ ఫన్ వరకు, స్కిట్ వరకు ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఆడియన్స్ చూస్తారు, స్క్రీన్ స్పేస్ వస్తుందని ఇద్దరూ చేస్తారు తప్ప అందులో కూడా బేభత్సభయాన్ని కొన్ని బయట బెస్ట్ ఫ్రెండ్స్ ఏమో కాదు, ఇక్కడ కూడా అంత క్లోజ్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఏమో కాదు. ఆవిడికి ఆట బాగుంది, ఆవిడది పాజిటివ్ ఉంది, గ్రాఫ్ పెరిగింది, మంచి ఓటింగ్ ఉంది, ఆవిడ టాప్లో దూసుకుపోతుంది. ఇతనికి ఎప్పుడైతే రకరకాల వేలో ఇన్ఫర్మేషన్ వచ్చిందో వెంటనే ఎమ్మెన్యేలు సరెండర్ అయిపోయాడు. అతడు సరెండర్ అయిపోయిన తర్వాత ఆవిడ మరింత టార్గెట్ పెట్టి ఇంకెట్లాగైనా ఇతరులతో నాకు కాంపిటీషన్ కనుక నా గేమ్ నేను ఆడాలి, ఇతనే టార్గెట్ చేసి పై చేసి సాధించాలని ఆవిడ గేమ్ ఆవిడ ఆడుతుంది. అక్కడ ఇంకా స్టార్ట్ చేసింది. ఇతడు అప్పుడప్పుడు సుర్రు బుర్రలాడు బుసలు కొట్టి మళ్ళీ కాము, మళ్ళీ సరెండర్, మళ్ళీ సైలెంట్. అసలు ఎవరి గేమ్ వాళ్ళు ఎప్పుడో ఆడుకుంటూ ఉన్నారు. ఆ 3వ వారం ఎప్పుడు గ్యాప్ వచ్చింది, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటా, మన మధ్య అంత ఫ్రెండ్షిప్ బాండ్ ఎమోషన్ ఏమి లేదులేని ఎవరి గేమ్ వాళ్ళు ఆడతా. మాధురి వెళ్ళిపోయాక ఆవిడ వచ్చి వాయిస్ మార్చి అట్లా కాదు, ముద్దుగా మాట్లాడి ఇతనితో కూడా మాట్లాడితే క్యూట్గా మాట్లాడేసరికి ఇతను కూడా అంతే ఎమోషన్ అయిపోయి ఏదో తనకు వచ్చిన బాండులాగా ఇతను కూడా అట్లాగే చేసేసి, అవును తనుజ నేనే అపార్థం చేసుకున్నాను తనుజ, నాకు నువ్వే హౌస్లో ఉన్నావు తనుజ, నేను కామెడీ చేస్తాను, స్కిట్లు చేస్తాను, ఫన్ చేస్తాను, చెయ్యి, నువ్వు కామెడీ చేయి, స్కిట్లు చేయి, మళ్ళీ మన ఫన్ చెయ్యి. అంతకుముందు తండ్రి కూతురు బాండ్ గురించి ఇట్లా ఇప్పటికిప్పుడు నాన్న కావాలంటే అట్లా కావాలంటే నన్ను పెళ్లి చేసుకు అట్లా చాలా ఫన్ చేసేవాడు కదా. దాని గురించి కూడా అతను ఫీల్ అయ్యాడు. అప్పుడు రీతు చౌదరితో చెప్పాను, నేను అనవసరంగా లేపాను, చాలా హైప్ ఇచ్చేసాను, అది ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎవరి గ్యాపాలకు ఉంది, ఎవరికి ఏమో. కాకపోతే మళ్ళీ వచ్చి ఇలాంటివన్నీ నామినేషన్లు పర్టికులర్గా అవసరమా? మన ఇద్దరం దోస్తు మేరా దోస్తు ఇవన్నీ మళ్ళీ చూడండి. నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. సాయంత్రం అయ్యాక ఈవిడ ఇక్కడ సీరియల్ డ్రామా మొదలు పెట్టగానే ఆయన అటునుంచి ఇక్కడ విచిత్రం అంతకంటే కామెడీ ఏంటంటే ఈవిడ మొదలు పెట్టగానే ఆయన కూడా ఎందుకమ్మా ఇక్కడ నామినేషన్ చేయడానికి వచ్చో చెప్పు, నీ పాయింట్ చెప్పు, నామినేషన్ చేయి, నా మిస్టేక్ ఏది ఉందో చెప్పు, నీ ప్రాసెస్ నువ్వు కంటిన్యూ చేసి నువ్వు వెళ్ళు అని చెప్పొచ్చు కదా. చెప్పడం ఆవిడ ఇంత మొదలు పెట్టగా నేను ఇంకా అందుకొని మరింత డ్రామాను పండించేసి రచనంబోలో చేసేసి ఆయన కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సింపుల్గా చెప్పొచ్చు కదా, నువ్వు నామినేషన్ చేయాలని వచ్చావు, పాయింట్ పెట్టు, నామినేషన్ చెప్పు, వెళ్ళిపో. ఎందుకు ఇక్కడ ఇవన్నీ? ఏదైనా తర్వాత మాట్లాడదు. నిజంగా అంత ఫ్రెండ్షిప్ అంత ఎమోషన్ ఉంటే చెప్పొచ్చు కదా, చెప్పడం. ఇప్పుడు ఏంటి, ఆవిడకి సింపుల్గా రీతితో ఇష్యూస్ వచ్చాయి, గ్యాప్ వచ్చింది. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పా. అట్లాగే సుమన్ శెట్టికి కూడా ఇంతవరకు సుమ్ము అంటే బయట అంత లేదు, నేను నీకు సుమ్ము అయిపోతుంది, ఈ సుమ్ముకి అక్కడ బయట సొమ్ము లేదు, అంత సోకు లేదు, ఇంత లేదు అంత లేదని ఎప్పుడైతే బాటమ్ టూలో వచ్చిందో ఇక అతను కూడా ఓకే ఈ రోజు రేపు పోయేది. ఇక ఉండేది మెయిన్ ఇప్పుడు కీలకమైన దశ ఏంటి, 3 వారాలు ఉంది. ఈ 3 వారాలు కొద్దిగా రిఫ్రెష్ అవుతూ రీఛార్జ్ అవుతూ పక్కన ఒక ఎంటర్టైనర్ ఉండాలి. అన్నింటికంటే మించి ఏంటంటే ఇక టికెట్ టు ఫైనల్ టాస్క్లు ఇవాళ నుంచి మొదలవుతూ ఉన్నాయి. ఆ ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడాలంటే ఫిజికల్గా ఆడే ఒక ఆటగాడు ఉండాలి. అట్ ద సేమ్ టైం 3 వారాలు ఇటు రీతు అటు సుమన్ శెట్టితో ఉండే ఆ ఫన్ అదంతా లేదు కనుక, గ్యాప్ వచ్చింది కనుక ఆ ఫన్ కావాలి, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి, ఆ జోష్ కావాలి. అందుకోసం ఇట్లా ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాల్సిన దగ్గర ఫిజికల్గా బాగా ఆడుతుంది కదా ఎమ్మెన్యేల్. సో ఆ సపోర్ట్ కావాలి. అందుకు టికెట్ ఫైనల్ టాస్కులు ఒక మంచి దోస్తాన ఇవన్నీ కావాలి కాబట్టి సెంటిమెంట్ ఇదంతా. ఇది నేను స్టార్టింగే చెప్పే కదా, సైకాలజీ చదివిన వాళ్ళకి తెలుస్తాయి. చాలామంది సీనియర్ ఆడియన్స్ ఉంటారు కదా, సీనియర్ అంటే ఇప్పుడు నేనట్టు 10 సీజన్ల నుంచి చెబుతాను, అట్లాగే అన్ని సీజన్ల నుంచి అన్ని భాషల్లో అన్ని గేమ్స్ అంత అనేక మంది కంటెస్టెంట్ల ఆటనే మాటని మనస్తత్వాల్ని కాల్చి వడబోసిన మీలాంటి వాళ్ళకి కూడా చాలామందికి తెలుస్తాయి. కొత్తగా ఫస్ట్గా ఇప్పుడిప్పుడే అక్కడ చూసి సీరియల్ చూసే లేకపోతే అక్కడ బయట ఏదో కామెడీ స్కిట్లు చూసి వచ్చే వాళ్ళకి మాత్రం అర్థం కాదు.
ఇది నిజమైన ఎమోషన్ ఏమో, నిజమైన ఫ్రెండ్షిప్ ఏమో అనుకుంటే అంతకంటే అమాయకత్వం అయితే ఉండదు. మనం ఊరికే చెప్పను కదా. అట్లాగే అందుకే తనుజ చెప్పిందాక ఫస్ట్ నామినేషన్ డీమోన్ అంటే డీమోన్కి అందుకే అక్కడ మండింది. ఏంటి ఇప్పటిదాకా జోక్ చేశారా అంటే మీరు ఇది కామెడీలు చేశారు, ఇక్కడ ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి సెంటిమెంట్ డ్రామా అంతా పండించి ఇప్పుడేమో నామినేషన్ అతను కాదు నేనా అంటే ఏంటిది, ఇదేమైనా జోక్ అంటే అందుకే కదా అడుగుతున్నది ఆయన. ఆ బిగ్ బాస్ చెబుతాడంటే బిగ్ బాస్ ఏంటి పాయింట్ చెప్పాలి కదా. అంటే చాలామంది చేస్తారు ఇట్లాంటివి, చెప్పాల్సిందంతా చెప్పేసి ఇంత ఉపోద్ఘాతం ఇచ్చేసి నామినేషన్లో అప్పుడు ఏదైనా ఉంటే బయట కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు. నామినేషన్ ప్రక్రియను అపహాస్యం చేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత అట్లాగే అడుగుతారు ఇదేనా మరి జోకా కామెడీయా లేకపోతే మాకు అందరూ పని పాటలేదు ఇక్కడ కూర్చోబెట్టి మీ పంచాయతీ మీ పర్సనల్గా ఆయనతో నీకు అంత ఫ్రెండ్షిప్ ఉంటే నువ్వు నిజంగా అంత ఫీల్ అయిపోతే పక్కన కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. హౌస్లో టైం లేదా, ఖాళీ లేదా, పనులు లేవా? ఇంకా బిగ్ బాస్ ఇంకా ఫుల్ టాస్క్లు పెట్టేసి గ్యాప్ లేకుండా వచ్చేసాడా? ఇక్కడికి వచ్చే ఈ ఉపోద్ఘాతం ఇవ్వాలా? పోనీ ఇంత ఇచ్చిన తర్వాత పక్క వచ్చి నామినేషన్ నాకు చేస్తానంటే మరి ఆయనకి అట్లాగే ఉంటుంది. అంతకుముందు అంతసేపు ఖాళీగా ఉన్నారు కదా, టైంపాస్ అవ్వక గోలు గిలుకొని కూర్చున్నారు కదా శూన్యంలోకి చూస్తూ, అప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. గత సీజన్లో కొంతమంది ఎట్లాగే చేసేవాళ్ళు ఇంకా ఆ ట్రెండ్ ఫాలో అయిపోయినట్టుంది అంతే. ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు అసిస్టెంట్ నామినేషన్లో చెప్పేసా తర్వాత నువ్వు కాదులే నీ నామినేషన్ కూర్చొని గతంలో కూడా కొందరు చాలా అతి చేసేవారు ఓవర్గా. అట్లాగే అనిపించింది ఇక్కడ డీమోన్ కూడా తప్పేముంది. అట్లాగే సరే ఇది పక్కన పెడితే గేమ్ టీం కోసం కాదు ఒక మనిషి కోసం ఆడాను అన్నావు కదా అంటే అది కరెక్ట్. ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు. టీమ్ స్పిరిట్ అనేది ఉండాలి, టీం కోసం ఆడి తర్వాత చేయొచ్చు. ఫస్ట్ కెప్టెన్ అవ్వాలనుకున్నది రీతు అవ్వాలని ఏదైనా ఒక టీంలో ఉండేటప్పుడు నేను నమ్మి ఒక టీంలోకి తీసుకునేటప్పుడు ఆ టీం కోసం నువ్వు 100% పెట్టాలి. బట్ ఆయనే చెబుతా ఉన్నాడు నువ్వు టీం కోసం ఆడలేదు నువ్వంటే చెబుతాడు, ఆయనే చెప్పేస్తున్నప్పుడు ఇంకా తప్పేలేదు. ఆయన ఒప్పుకుని ఇవాళ ఒప్పుకుంటా ఉన్నాడు. రెడ్ టీము బ్లూ టీం అనేటప్పుడు కూడా చెబుతూ ఉన్నాడు. కాకపోతే లాస్ట్ ఇప్పుడు అంటున్నాడు కదా టీం కోసం కాకుండా రీతు కోసం సపోర్ట్ చేస్తే మాకు ప్రాబ్లం అవుద్దని ఆవిడ చెప్పడం వల్ల అది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఒక పర్సన్ కోసం నువ్వు టీం అంతా బలైద్ది కదా, వాళ్ళ టీం అంతకి ఎఫెక్ట్ అవుతుంది కదా, అదైతే రాంగ్ డీమోన్ బాగుంది. కానీ ఇక్కడ మళ్ళీ రీతు దూరిపోతుంది చూసారా. దొంగల టాస్క్లో వేరే ఆడిన డబ్బులు ఇచ్చాడు, మళ్ళీ లాయర్ సీజన్ అంతా లాయరే. ఇప్పుడు తనుజ నామినేషన్ చేస్తుంది, ఆయన గట్టిగా అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తన పాయింట్ చెబుతూ ఉన్నాడు. ఫైనల్ ఆయన కూడా నా కోసం కాదు, నేను ఇకపైన నా కోసం చేస్తే టీం కోసం నేను ఎక్కడైనా ఆడతానో అవన్నీ చెబుతూ ఉన్నాడు. బట్ ఇక్కడ మళ్ళీ రీతు ఎందుకు దూరాలి, వాళ్ళ పాయింట్లు ఇప్పుడు ఎందుకు దూరాలి? పైగా నా కోసం వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏమి ఆడకుండా ఉన్నానంటే ఇదే మాట సంజన కూడా అనింది. నేను 6వ వారం నుంచి 13వ వారం వరకు కనబడకపోతే నేను ఇన్నాళ్ళు ఆడకుండానే ఇక్కడ ఉండిపోయానా, నువ్వు మాత్రం చెప్పేయచ్చు. ఆవిడ కూడా నీతో పాటే అడుగుపెట్టింది, నీతో పాటే 12వ వారం వరకు వచ్చింది. బట్ అక్కడికి వచ్చేసరికి ఇదేం కనబడట్లే. ఇన్నాళ్ళు సుమంద కనబడింది, ఇప్పుడేమో సుమన్ కూడా బాటంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సుమన్ మళ్ళీ ఆట కనబడదు. అట్లాగే సంజన కూడా అడింది నేను ఏమీ చేయకుండా నిద్రపోతే ఆడియన్స్ ఇక్కడికి తీసుకొచ్చిన. సరే ఏది ఏమని ఇంకొకరిద్దరు నామినేషన్లో మధ్యలో ఎట్లా దూరుతుంది, అలా మధ్యలో దూరొద్దని చెప్పారు. పర్టికులర్గా డీమోన్ కోసం వాయిస్ నువ్వు రేజ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు లాయర్ అని కూడా హోస్ట్ చెప్పారు, అయినా చేస్తూ ఉంది. సరే ఫైనల్లీ మళ్ళీ తనుజ ఏం చెప్పిందంటే ఆయన డీమోన్ కూడా తప్పు అర్థమైంది. టీం అంటే టీం కోసం ఆడతా గుర్తుపెట్టుకో అని చెబుతూ ఉంటే ఇక్కడ ఆ అమ్మాయి నీ కోసం నువ్వు ఆడని తనుజ చెబుతుంది. ఇదే డైలాగ్ సేమ్ రీతితో కూడా నువ్వు వాడి కోసం సాక్రిఫైస్ చేసించాలి, వాడి కోసం ఆడించాలి, వాడి ఆట వాడు ఆడుతున్నాడు, నీ ఆట నువ్వు ఆడు, నీ కోసం నువ్వు ఆడుకో, ఇప్పటికే చాలాసార్లు చెప్పి హెచ్చరించాని. గత వారం 4 నామినేషన్ చేసేటప్పుడు సేవ్ చేసేటప్పుడు కూడా అదే మాట చెప్పింది ఆవిడికి. అట్లాగే అదే మాట ఇక్కడ డీమోన్ కోసం చెబుతుంది, నీ కోసం నువ్వు ఆడు, ఆమె కోసం ఆడుకో, నీ కోసం. అంటే ఒక వారం ఆవిడ మీద కన్సర్న్ చూపించి సానుభూతి చూపించి నీ గేమ్ నువ్వు వాడుకో, ఒక వారం ఇతడికి నీ గేమ్ నువ్వు వాడుకో అంటే ఏం చెప్పాలనుకున్నట్టు. ఆయన దగ్గర ఆయన మాట, ఈవిడి దగ్గర ఈవిడి మాట కాకుండా ఇద్దరికి ఒకేసారి కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు కాదు, మీ వల్ల గేమ్ మిగతా వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంది, మీ గేమ్ మీరు ఆడుకుంటే ఇండివిజువల్గా అని బాగుండా. ఆ వారం ఆవిడికి ఈ వారం ఈయనకి ఎట్లా చెబుతున్నట్టు ఉంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తనుజ ఎమాన్యుయల్ని చేసినట్టుగా ప్రోమోలో కనిపిస్తుంది, కానీ తర్వాత సంజనాన్ని చేసిందండి. అంటే ఇప్పుడు ఫైనల్ నామినేషన్ ఎవరంటే డీమోన్ పవన్ అండ్ సంజన. సో ఎమాన్యుయల్ కానట్టే అనిపిస్తుంది. అట్లాగే డీమోన్ పవన్ కూడా సేమ్ ఇట్లాగే ఎమాన్యుయల్ని చేసినట్టుగా చేసి నాకు పాయింట్లు లేవు, అందరూ నామినేషన్కి రావాలని అంతా చెప్పి తర్వాత తనుజ అండ్ సంజనాన్ని చేశాడంట. అంటే ఈ లెక్కన మరి ఎమాన్యుయల్ అయితే కేవలం తనుజ ఒక సింగిల్ ఓటు వల్ల నామినేషన్లోకి రావాలి, లేదంటే ఆయన రానట్టు. ఇదే ఒక్క డౌట్, చిన్న కన్ఫ్యూజ్ క్లారిటీ మిస్ అయితే ఉంది. మిగతా అందరూ వచ్చేసారు. ఎమాన్యుయల్కి ఏంటంటే ఆ సింగిల్ ఓటుతో వచ్చినట్టు, లేకపోతే రానట్టు. అది మరి మీకేమనిపిస్తుంది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.